రాజ్యంలోని ఓ ఆసుపత్రిలో బాలింత బుధవారం మృతి చెందింది. రేగిడి మండలం బురడానికి చెందిన రుస్మిత ప్రసవానికి రాజ్యంలోని ఓ ఆసుపత్రికి చేరింది. బిడ్డకు జన్మనిచ్చింది. యూరిన్ ప్రసరణ నిలిచిపోవడంతో రుస్మిత ఇబ్బందికి గురైంది. బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము. ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయింది, సెకండ్ ఇప్పుడు బాబు. ఏమైందంటే అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పి వచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేది మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆపరేషన్ ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, ఇది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకున్న 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఎక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. అదే మాకైతే అంటే ప్రాబ్లం అని చెప్పారు. చిన్న ప్రాబ్లం ఉంది, అది మెడిసిన్తో మెంటల్ అయిపోద్ది, ఇంక మీరేంటి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. మా ఆవిడ చిన్న చెయ్యి 4 ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ తీయడానికి 4 రావడం ఏంటంటే అక్కడే భయపడిపోతుంది మా ఆవిడ, చెప్పుకోలేకపోతుంది. అమ్మ అంటుంది. అలాగైపోయిందండి, నా జీవితం పోయింది. నా కొడుకు సిస్టర్లు అందరినీ ఎంతకు వచ్చారో పెట్టుకుంటారు, మాకు ధైర్యం రాదా? ఎవరైనా ఏడ్చేస్తారండి, ధైర్యపడతారు కదా, ధైర్యపడతారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మ నాకు అడిగాడు. ఇక్కడ లేదు తీసుకెళ్ళిపోయి ఎంతోమంది పేషెంట్లు వస్తుండ్రు. నిన్న 3-4 పేషెంట్లు వస్తే ఇక్కడ అవ్వదంటే తీసుకెళ్ళిపోండి కదా, తీసుకెళ్ళిపోతున్నాం కదా. నేను ఒక విడిగిరి వీళ్ళ పని చేసినాను, చేతికానికి గడ్డలు పడిపోలేదు. గతంలో ఒక బాబు, ఇవాళ నిన్న ఒక బాబు. పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది. ఎందుకంటే 2 బిడ్డలకి తల్లి తను. ఆ 2 బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికొనడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్లే. స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట. ఎందుకంటే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు, దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది. ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. దానికి సమాధానం చెప్పాలి ఈ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ, సన్ రైజ్ హాస్పిటల్ తాలూకు సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి.